అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం శారీతో ఇప్పటివరకు 1 మినిట్ శారీ స్టిచ్ చేసాము. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ శారీస్ని లెహంగా టైప్ స్టిచ్ చేసాం. కానీ ఇది స్కర్ట్ శారీ అనమాట. ఆల్రెడీ మనం ముందు ఫ్రిల్స్ పెడతాం. స్కర్ట్ మోడల్లో ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తామన్నమాట. సో శారీని అనేది ఫోల్డ్ చేసి ముందుగానే ఫ్రిల్స్ అవి పెట్టి కొంచెం నేను చేతితో అక్కడ కుట్టుకున్నానండి. ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత షేప్ బెల్ట్ అనేది యాడ్ చేయాలి. ఆ స్కర్ట్ ఫోల్డ్ చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి. మనం శారీని ఎలా అయితే చుట్టుకుంటామో అలానే ముందు ఫోల్డ్ చేసేసి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆ ఫ్రిల్స్ అనేది మనం కుట్టుకున్నా కూడా కుట్టు గట్టిగా ఉండడానికి ఒక్కసారి దానిపైనుంచి కుట్టు అనేది వేసేయండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. అలా కుట్టు వేసిన తర్వాత మనం స్కర్ట్కి ఎలా అయితే మనం జాయిన్ చేస్తాం కదా పైన పట్టి, సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా జాయిన్ చేసుకోవాలి. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం స్కర్ట్ కమ్ శారీ అంటే 1 మినిట్ శారీని ఇది ఇంకో మోడల్ స్కర్ట్ లాగా కుట్టుకోవటం అనమాట. 1 మినిట్ శారీ మనం ఓపెన్ చేసి వేసుకుంటున్నాం, కానీ ఇది స్కర్ట్ టైప్లో. సో మనకి ఒక ఎడ్జ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ దగ్గర నుంచి బాగా గుర్తుంచుకోండి, లెఫ్ట్ సైడ్ అనేది ఓపెన్ రావాలన్నమాట స్కర్ట్కి. సో ఆ లెఫ్ట్ సైడ్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. చూడండి స్కర్ట్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో పైన షేప్ బెల్ట్ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నడుము పట్టి. కాకపోతే మధ్యలో కొంచెం చిన్న కుచ్చు అనేది పెట్టుకోండి అక్కడక్కడ. అది కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మనకి కట్టుకున్న తర్వాత ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుంది. మీకు లాస్ట్లో అర్థమవుతుంది. నేను పిక్ అనేది కూడా అప్లోడ్ చేశాను, అది ఎలా వస్తుంది ఏంటనేది. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న మోడల్ అండి. ఈ మోడల్లో స్టిచ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. శారీ కట్టుకొని రాని వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సింపుల్గా వేసేసుకుంటారు వాళ్ళు. అండ్ ఎక్కడ కూడా వీళ్ళకి ముడతలు కూడా రావు, చాలా నీట్గా వస్తుంది. మనం కట్టుకున్న తర్వాత సేమ్ శారీ కట్టుకున్నట్టే ఉంటుంది. ఇలా చిన్న పిల్లలు కూడా కుట్టించుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్కర్ట్కి కానీ లేకపోతే లెహంగా కానీ ఎలా అయితే నడుము పట్టి వేస్తామో యాజ్ ఇట్ ఈస్ మీరు అలానే నడుము పట్టి వేసుకోండి. నేను ఇక్కడ వీడియోని అనేది కొంచెం ఎక్కువే ఫార్వర్డ్ చేసి షార్ట్ లెంత్లో తీసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి నేను ఎలా ఇచ్చానో. సో మధ్యలో అనేది నేను కంపల్సరీగా ప్రతి చోట చిన్న చిన్నగా ఫ్రిల్స్లా పెడుతున్నాను. అంటే ఒక డాట్కి మనం ఎలా ఫోల్డ్ చేస్తాము డాట్స్ పెట్టేటప్పుడు అలా మీరు కూడా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్ వచ్చిన దగ్గర కరెక్ట్ ఉందా లేదా చూసుకొని క్లాత్ కనుక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని అక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోడల్ అనేది చాలా బాగుందండి, అస్సలు మిస్ కాకండి. ఇది చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్ చేసేయటమేనమాట. సో ఇది స్టిచ్చింగ్ అనేది రాని వాళ్ళు కూడా ఈజీగా మీరు ఇంట్లోనే 1 మినిట్ శారీ అనేది రెడీ చేసుకోవచ్చు. అంటే మీకు స్టిచ్చింగ్ తెలీదు, కటింగ్ తెలీదు, దీనికి కటింగ్ అవసరం లేదు, స్టిచ్చింగ్ అవసరం లేదండి. చాలా అంటే చాలా సింపుల్. మీరు శారీ పెట్టుకోట్కైనా ఇలా జాయిన్ చేసుకోవచ్చు. శారీ పెట్టుకోట్ లేకుండా లేకపోతే లైనింగ్కైనా జాయిన్ చేయవచ్చు. అది కుదరకపోతే డైరెక్ట్గా శారీనే ఇలా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. స్కర్ట్ మోడల్లో చిన్నపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని నేను ఈ వీడియో చూపిస్తున్నానండి. చూడండి మన స్కర్ట్కి ఎలా అయితే రెడీ చేసామో అలా రెడీ చేసామన్నమాట. ఇక్కడ చూడండి. సో ఆ తర్వాత మనం పైన కూడా అది క్లాత్ని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. ఇక్కడ కొంచెం ఫినిషింగ్ అనేది వచ్చేలా చూసుకోండి. అంటే క్లాత్ అనేది జరుగుతుంది, అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రిల్స్ పెట్టినప్పుడు. సో అదొకటి మీరు చెక్ చేసుకోండి. అలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. అసలు శారీ కట్టుకున్నట్టే ఉంటుంది, వేసుకున్నట్టు అనేది అస్సలు ఉండదన్నమాట. సో అసలు శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలకి అయితే ఇలా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.